ఎండాకాలం మంచి నీళ్ళకి ఎంత గోస అవుతున్నదే అక్క. అబ్బబ్బబ్బబ్బా ఏం తిప్పలు ఏం కథ. అవును చెల్లె, మైళ్ళ కొద్ది నడిచిపోయి ఎర్రటి ఎండల బిందె మీద బిందె పట్టుకొని అర్రి గోస పడుతున్నారు పల్లెలల్లా. నాకైతే వెనకటి సినిమాలలో ఉంటుంది చూసినావా, ఒక పెద్ద భారం తీసుకొని గట్టిగా భూమిలోకి కొడితే అది పాతాళంలోకి పోయి నీళ్ళు వస్తాయి చూడు. అబ్బా గట్ల వస్తే మంచిగా అనిపిస్తున్నది. 4 రోజులు బువ్వ లేకున్నా బతకచ్చు గాని గీ ఎండలకు 4 దడపకుంటా అసలు బతకలేం రా నాయనా అన్నట్టున్నది పరిస్థితి. మనకు తెలిసిన కాన్నే గిట్లుంటే ఇంకా అడవిలో బతికే గోండు బిడ్డల పరిస్థితి ఇంకెట్లున్నదో ఏందో కదా. చెల్లె, సుక్క నీరు దొరకక అడవినే నమ్ముకున్న గోండు బిడ్డలు ఎంత గోస పడుతున్నారో. కానీ గీ ఊర్లో మాత్రం నమ్ముకున్న అడవి కొండలు కోనలే వీళ్ళ గొంతులు తడుపుతున్నాయి. మరి ఆ ముచ్చటేందో చూద్దామా? చూద్దాం. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఊట నీళ్ళ ముచ్చట. ఇగో గీ వార్త కూడా గసొంటిదే. తూర్పు గోదావరి జిల్లాలున్న ఎర్రకొండపాక అనే గిరిజన ఊళ్ళే అచ్చం గట్లనే జరుగుతాంది. బయట ప్రపంచానికి దూరంగా బతికే అడవి బిడ్డలంటేనే సౌలతులు ఉండి లేనట్టుంటాయి. ఇక అసొంటిది నిండు ఎండాకాలంలా ఎన్ని బాధలు చూస్తలేము రోజు వార్తలల్లా. కానీ గీ గిరిజన గుడెంలో మాత్రం నమ్ముకున్న ప్రకృతే వీళ్ళ గొంతును నడుపుతాంది. ఇగో ఇక్కడ చూడుర్రి, భూమిలోకెళ్ళి ఎట్లా నీళ్లు వస్తున్నాయో అచ్చం నల్ల నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి కదా. శిలిమే నీళ్ళన్నీ ఒక్కతానికి వచ్చేటట్టు బొంగును ఎట్లా పెట్టిండ్రో చూడుర్రి. ఒక్కొక్కరు బిందెలతో నచ్చి నీళ్లు పట్టుకొని పోతారట. ఇక్కడున్న గిరిజన బిడ్డల తాతల తండ్రుల కాలం నాటి నుంచి ఇగో గిట్ల చెట్టు తొర్రల నుంచి నీళ్ల దార వస్తున్నదట. ఎన్ని వానలు పడ్డా ఎంత ఎండలు కొట్టినా ఎప్పటికీ గిట్లనే వస్తాయట ఈ నీళ్లు. అంటే 24 గంటలు పని చేయను అని బోర్డులు పెట్టిన షాపులన్నా పనిచేస్తాయో చేయవో గాని ఈ నీళ్లు మాత్రం పొద్దుందాక తెల్లందాక ఒక్క తిరగనే వస్తనే ఉంటాయట. ఇక ఈ గుడెంలా సర్కార్ వేసిన బోరింగ్ ఉన్నా కూడా వీళ్ళంతా ఈ నీళ్లనే మినరల్ వాటర్ అని తాగుతుర్రట. మరి వీళ్ళకి ఆయనతగా శలిమే నీళ్లు ఉన్నాయి కాబట్టి గొంతులు తడుపుకుంటారు. గాని ఈ ఎండలకు ఎండిపోయే గుడాలు షాన్నే ఉన్నాయి. కష మాకెళ్ళి చూడుండ్రి సర్కార్ సార్లు అని అంటున్నారు. నీళ్ల కోసం మైళ్ళ కొద్ది నడిచేటోళ్ళు.